వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ సుందరంగా తీర్చిదిద్దాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ముస్లిం మైనార్టీలంటే కేసీఆర్కు అమితమైన ప్రేమ. ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, మనాలి ఠాకూర్ల పెళ్లి రోజు పురస్కరించుకుని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు. నేటి నుండి ప్రారంభమైన 10వ తరగతి ఎగ్జామ్స్. ఉదయాన్నే ఎగ్జామ్ సెంటర్స్కు వచ్చిన విద్యార్థులు. ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా పూర్తి స్థాయిలో పన్ను బకాయిల వసూళ్లు చేయాలి. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశాలు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ సుందరంగా తీర్చిదిద్దాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణను శుభ్రపరిచే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంటా బయట స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఆలోచనతో కార్యాలయ ఆవరణ పరిశుభ్రపరిచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నిత్యం వందలాది ప్రజలు సందర్శించే నగరపాలక సంస్థ కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా కార్పొరేట్ కంపెనీ కార్యాలయం తరహాలో ఉంచాలన్నారు. కార్యాలయం చుట్టూ ప్రకృతి రమణీయమైన ఉద్యానవనాలు పెంచాలన్నారు. కార్యాలయం లోపల కూడా చిత్తు కాగితాలు, ఫైళ్ల తొంతరలు లేకుండా అల్మారాల్లో సర్దుకోవాలన్నారు. అమృత్ మిత్రల సహకారంతో కార్యాలయంలో చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. కాగా అంతకుముందు డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, 52వ డివిజన్ కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి తెల్లవారుజామున ఆయన 52వ డివిజన్ కళ్యాణ్ నగర్, కాకతీయ నగర్లో పర్యటించారు. ఊర్వశి థియేటర్ సమీపంలో కొనసాగుతున్న మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులను పరిశీలించారు. కాలువ పరిసర ప్రాంత వాసులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద కాలువ నుండి దుర్గంధం రాకుండా 2A మోరీ వరకు బాక్స్ ట్రైన్ నిర్మాణం చేపట్టాలని నిధులు మంజూరు చేయించి సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేయిస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారన్నారు. తమ వీధిలో రోడ్డు సరిగా లేదని కొంతమంది దృష్టికి తీసుకురాగా 2 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు చెత్త బహిరంగ ప్రదేశాల్లో, కాలువల్లో పడవేయకూడదని మున్సిపల్ సిబ్బందికి అందించి సహకరించాలన్నారు. 50 రూపాయలు చెల్లిస్తే నెలంతా చెత్త తీసుకువెళ్లడానికి మున్సిపల్ సిబ్బందికి ఇంటి ముందు వస్తున్న నేపథ్యంలో చెత్త బయట పడవేసే వారికి ఇక ముందు జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశయం మేరకు స్వచ్ఛ రామగుండం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారు వెంకటేష్ను అభినందించారు. ఇంద్రమ్మ ఇల్లు పథకం అమలు చేయడాన్ని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. మొదటగా స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేయిస్తున్నాడన్నారు. స్థలం లేని వారికి స్థలం చూయించి ఇల్లు నిర్మించే ప్రయత్నం కూడా కొనసాగుతుందన్నారు. ఊరంతా క్లీన్ చేస్తూ ఉన్నాం కానీ మున్సిపల్ ఆఫీస్ గురించి ఆలోచించే సమయం లేకుండా పోయింది మా ఊళ్ళందరికీ. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా క్లీన్గా, గ్రీన్గా చేయాలనే ఆలోచనతోటి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో కూడా ఈ కార్యక్రమం ఉదయం డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది సోదరిమణులు దాదాపుగా 100 మంది వచ్చేసి ఈ కార్యక్రమం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా మున్సిపల్ ఆఫీస్లో ఉన్న చెత్త చెదారము, వేస్ట్గా ఉన్న మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేస్ట్ మొక్కలను, ప్లాంట్స్ అన్నీ కూడా తీసేసి మున్సిపల్ ఆఫీస్ అంతా బ్రహ్మాండంగా శుభ్రం చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మున్సిపల్ ఆఫీసులో ఉన్న వేస్ట్ బుక్స్ కానీ అవి కానీ ఇవి కానీ తీసేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ మున్సిపల్ ఆవరణలో ఉన్న చెట్లు చెదలు, ఈ పొదలతోటి కూడుకున్న అన్నీ కూడా తొలగించి ఈరోజు ఆఫీసును పరిశుభ్రంగా ఉంచినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండం కార్పొరేషన్ మొత్తాన్ని కూడా ఏఈ గారిని, ఈఈ గారికి చెప్తా ఉన్నాం. ఇది ఒక కార్పొరేట్ స్థాయి ఆఫీస్లా ఉండే మాదిరిగా దీనికి ఒకటి డిపిఆర్ చేయించి పూర్తి స్థాయిలో ల్యాండ్స్కేపింగ్ చేయించమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేశారు. దాని ప్రకారం ఈ ఆఫీస్ అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు ఏఈ గారు, ఈఈ గారు వీరందరూ కూడా సిబ్బంది మంచిగా ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయిస్తే గౌరవ ఎమ్మెల్యే గారిని తోటి మాట్లాడేసి ఆఫీస్ని అంతా కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. మన ఆఫీసు ఎంత అందంగా ఉంటుందో అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి డివిజన్ను కూడా బ్రహ్మాండంగా శుభ్రంగా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం.
ఇక్కడికి చాలామంది ఈరోజు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా అమృతమిత్ర వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చారు. వీళ్ళు తర్వాత వీళ్ళకి సంబంధించిన సోదరిమణులందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మెప్మా సోదరిమణులు, తర్వాత ఆర్పీలు, అంగన్వాడీసు, ఎవరైతే అక్కలు చెల్లెళ్ళందరికీ ఒక విన్నపం, దయచేసి క్లీన్ రామగుండంగా ఉంచాలంటే మీరందరూ కూడా ప్రత్యేకంగా మీరు ముందుగా చెత్తను రోడ్ల మీద వేయకుండా చూసుకోండి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన వాడను కూడా అదే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లె మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు మీ ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మీ డివిజన్లో ఆర్పీలతోటి అంగన్వాడీలతోటి కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి రోజు ప్రతి డివిజన్కు ట్రాలీ, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్రాలీ వస్తుంది. మీ ఇంట్లో వచ్చిన గార్బేజ్ ఏదైతే ఉన్నదో ఆ ట్రాలీకి అప్పచెప్పడం వల్ల వారు ఆ గార్బేజ్ అంతా తీసుకొచ్చి ఊరు బయట పడేస్తారు. కనుక మన వాడ బ్రహ్మాండంగా అందంగా ఉండే ప్రయత్నం చేసుకుందాం. ఈరోజు రామగుండం కార్పొరేషన్ అనేది క్లీన్ 236వ స్థానంలో ఉన్నది. దాన్ని కనీసం 50-60 స్థానాలకు తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరి మీద ఉన్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండంలో పాల్గొని ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఎప్పటికీ కూడా ఇదొక 99వ రోజులే కాదు, నిరంతరం కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో దీన్ని కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇస్తూ డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయన్ వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, డిఈ షాభాష్, ఏఈలు తేజస్విని, జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్లు పబ్బాల శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా శనివారం గోదావరికని మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్, హిందూ సమాజంలోని ప్రతి పేదవారిని ఆదుకోవాలనే లక్ష్యంతో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు, రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు దుస్తులు, మహిళలకు బతుకమ్మ చీరలు, దళితులకు దళిత బంధు, రైతులకు రైతు బంధు, ప్రతి ఇంటికి మంచినీరు, సాగునీరు, వివిధ వర్గాలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రుణాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షిస్తూ అమెరికాలో ఉన్నప్పుడే విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పేదవారిని ఆదుకోవాలని, సామాజిక సేవ, ముస్లింలకు, ఆటో డ్రైవర్లకు, ఆపదలో ఉన్నవారికి, విభిన్న వర్గాల పేదవారికి అత్యవసరంగా ఆదుకుంటున్నానని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రామగుండంలోని యువతను ఉన్నతంగా చదువుకున్న వారికి ఉపాధి కల్పించేలా ఐటీ టవర్ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ద్వారా 25 కోట్లు అనుమతి మంజూరు చేయించారని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో సేవ చేయాలనే తపనతో ఇక్కడికి వచ్చానని, తనకు వస్తున్న మద్దతు, ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక అనేక ఆరోపణలు, ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్నారని, ఇక్కడ మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా ఉపాధి పొందుతున్న నిరుపేదల గూడు ఇల్లు కూల్చుతున్నాడని, తాను మాత్రం బూడిద తదితర అక్రమ దందాలతో కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను వివిధ రకాలుగా బెదిరింపులకు గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట ఎన్టీపీసీలో సుమారు 30 ముస్లిం కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గోదావరికని చౌరస్తా ప్రాంతంలో కూడా అధిక శాతం ముస్లింలే ఉపాధి కోల్పోయారన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ తోఫా కార్యక్రమం నేను ఈ రోజు ఇచ్చింది కాదు, నేను దాదాపు 9 నెలలుగా వస్తుంది అమెరికా నుండి ఇక్కడికి వచ్చి. గడిచిన సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో దాదాపు ఒక 300 మంది మరి నిరుపేదలకు, మైనారిటీ పేదలకు అందరికీ కూడా తోఫా ఇవ్వడం జరిగింది. నేను ఒక ప్యూర్ సెక్యులర్ లీడర్ అని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం కూడా మొహమాటపడను. ఎందుకంటే కేవలం ముస్లిం మైనారిటీలకే కాకుండా క్రిస్టియన్స్ కి మొన్న క్రిస్మస్ రోజు కూడా నిరుపేదలకు కొన్ని సరుకులు అందించడం జరిగింది చర్చిలో పైన్ లైన్ దగ్గర. అట్లాగే మా హిందూ సోదరులకి దాదాపు ఏ కార్యక్రమం చేసినా కానీ మెజారిటీ ప్రజలు వాళ్ళకి నేను సాయం చేసుకుంటూ వస్తున్నా. ఈ విధంగా కేసీఆర్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్యూర్ సెక్యులర్ భావజాలంతో పరిపాలించిండ్రో 10 ఏళ్లలో, అదే ప్యూర్ సెక్యులర్ భావజాలంతో వారి అడుగుజాడల్లో నేను నడుద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ గారు ఆ 9.5 ఏళ్లలో ఇచ్చినటువంటి ఏదైతే తోఫా కార్యక్రమం ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేసి, ఎందుకంటే ఈ పవిత్ర మాసంలో చాలా మంది ఇప్పుడు 100కి 99 మంది కూడా మీరందరూ ఎంత
శ్రద్ధ ఉపవాసం చేస్తారో శ్రద్ధతో, ఇది ప్రతి ఒక్క సమాజంలో ఉన్న పౌరులందరికీ తెలుసు. సో ఇటువంటి పవిత్ర మాసంలోనే మీకు ఏదైనా సేవ చేసుకుంటే ఆ భగవంతుడు అల్లా కూడా నన్ను దీవిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. రెండోది, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలి ఈరోజు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాది ముస్లిం మైనారిటీల ప్రభుత్వం, ఖచ్చితంగా మైనారిటీలకు నేను ఇప్పుడు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి 2,000 కోట్ల బడ్జెట్ ని మరి 4,000 కోట్లు ఇస్తామని చెప్పిండు. షాదీ ముబారక్ 1,00,000 రూపాయల నుంచి వెళ్ళి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఎవరికైనా వచ్చింది అక్కడ తులం బంగారం? మైనారిటీ డిక్లరేషన్ అని పేరు పెట్టి మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి డబుల్ బెడ్రూమ్ లో దాదాపు 20% డబుల్ బెడ్రూమ్ లో మైనారిటీలకు ఇస్తామని చెప్పి ఇందిరా మైండ్లు ఎందరికి వచ్చింది ఇవాళ? 20% మంది కంటే దాదాపు ఇక్కడ ఒక 3-4 వేల మందికి రావాలి ఇందిరా మైండ్లు. ఎవరికైనా వచ్చినాయా ఇక్కడ మైనారిటీలకు? షాదీ ముబారక్ ఎగ్గొడుతున్నాడు, ఇంట్లో ఎగ్గొడుతున్నాడు, ఇస్తా అన్నటువంటి పింఛన్ ఆగిపోయింది. అసలు మీకు 200 రూపాయల పింఛన్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే 2,000 రూపాయల పింఛన్ చేసింది ఎవరండి? గౌరవ కేసీఆర్ గారు. మరి 4,000 రూపాయలు పెంచాలని చెప్పేసి మన దగ్గర నుంచి ఓట్లు దొంగలాగా దోచుకున్నాడా లేదా? దొంగలాగా ఓట్లు దోచుకొని ఇయ్యాటి దాకా 4,000 రూపాయలు పింఛన్ ఎవరికైనా ఇచ్చిందా? మైనారిటీలో ఉన్నటువంటి వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. ఎవరికైనా వికలాంగుల సోదరులకు వస్తుందా? ప్రతి ఒక్క గృహిణికి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి నెల 2,500 గృహలక్ష్మి ఇస్తా అన్నాడు. ఎవరికైనా వచ్చిందా? మైనారిటీలకు ఆ రోజు 5-6 గురుకుల పాఠశాలలు ఉంటే తెలంగాణలో దాదాపు 200 గురుకుల పాఠశాలలు పెట్టింది ఎవరి వల్ల? గౌరవ కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని మన్ను మశానం అని ఏది పడితే అది చెప్పుకుంటా ఓట్లు దండుకుంటా, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఓట్లు దండుకుంటా మైనారిటీలకు మొండి చేయి చూపిండి. కానీ ఇయ్యాలంటి దాకా మైనారిటీల కోసము నికాసుగా నిబద్ధతతో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. మరి ఇటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మైనారిటీలో మనం ఉందామా? ఇలా ఇందిరా మైండ్లు ఎంతమంది మైనారిటీ లబ్ధిదారులకు వచ్చిందనేది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారు మక్కాన్ సింగ్. ఈ నియోజకవర్గంలో అత్యంత పేదరికం అనుభవిస్తుంది మైనారిటీ సోదరులు. అటువంటి మైనారిటీ కుటుంబాల్లో ఇంతవరకు ఒక్కటంటే ఒక పని చేయకపోగా ఇల్లు కూలగొట్టడం, వాళ్ళని బాధలకు గురి చేయడము, ఏదైనా పని కోసం ఒక నాయకుడి దగ్గరికి పోతే బెదిరింపులకు గురి చేయడము, అడ్డమైనటువంటి పోలీస్ కేసులు పెట్టడము, ఇట్లా రకరకాలుగా హింసలకు గురి చేస్తుంది. పరిస్థితికి వచ్చారు. ఇటువంటి సందర్భంలో మీరు నిర్ణయం తీసుకొని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏదైతే మనకు అప్పుడు రంజాన్ తోటి మాకు బట్టలు గిట్టలు ఇచ్చి అప్పుడు 2,000 ఉంటే అన్ని కాన్స్టిట్యూన్సీ 2,000 బట్టలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి తస్లీం బార్ గారు అయితే, నేనైతే ఏంది, మాకు నాయకులు హసన్ గారు అయితే ఏంది, అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరం కలిసి ఈ కాన్స్టిట్యూన్సీకి 4,000 బట్టలు పంచేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో కబ్రస్థాన్ స్థలంలో ఆపినాం. అదేవిధంగా 3 ఎకరాల ఎన్టీపీసీలో కూడా కబ్రస్థాన్ స్థానం సాధించడం, అనేకటువంటి మైనార్టీలకు అనేక మందికి పెన్షన్ సాధించడం. ఈ రోజు షాదీ ముబారక్ మీరు చూసుకుంటే నెలకు 200 మందికి షాదీ ముబారక్ వచ్చేది, ఇప్పుడు నెలకు 2 కూడా వస్తలేవు. ఇటువంటి పరిస్థితిలో మా కమ్యూనిటీ ఉంది సార్. ఇటువంటిది మీరు గమనించి మీరు నిజంగా కేసీఆర్ తోఫా ఏ విధంగా వచ్చిందో, మీరు ఉన్నన్ని రోజులు మాకు మాట ఇచ్చారు. పోయిన సంవత్సరం 300 ఇచ్చారు, ఇప్పుడు 600 ఇస్తున్నారు. వచ్చే సంవత్సరం 2,000 మీకు తోఫాలు ఇస్తారు జాయిన్ చెప్పేసి నాకు మాట ఇచ్చారు. మా కమ్యూనిటీ అంతా మిమ్మల్ని హృదయాంతరం నుంచి గుండెల నిండా నిండు మనసుతోటి మీకు ఆశీర్వదిస్తారు సార్, మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎండి జమీలుద్దీన్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను, హసన్, అబ్దుల్ ఖాదిర్, ఎజాజ్, షరీఫ్, ముజీబ్, సయ్యద్ అక్బర్, అతరుద్దీన్, పర్సస్ స్వాతి, జీనత్, బక్కి కిషన్, బొబ్బిలి సతీష్, బూరుగు వంశీ కృష్ణ, సాయి, బోట్ల పోచం, సిగిరి రాము, కొండ సురేష్, అనిల్, పోయిల రవి, కడమండ శ్రీహరి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ పెళ్లి రోజును పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, టీపీసీసీ సెక్రటరీ కాల్వ లింగస్వామి హాజరై మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తమ వంతుగా శ్రీరామచంద్రునికి సీతమ్మకు లాగా ఎల్లప్పుడూ తన వెంట ఉండి బడుగు బలహీన వర్గాలను ఆదుకుని ప్రతి వారిని ప్రేమతో హక్కున చేర్చుకునే ఈ దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా నడపాలని ఆ భగవంతుని వేడుకున్నారు. शिशिर ऋतो माघ मासे शिशिर ऋतो फाल्गुन मासे कृष्ण पक्ष अध्यतिथ्यायां मध्यां दशम्यायां उपरि एकादशम्यायां मध्यवासरे स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथोः यजमानस्य श्रीमान् श्रीमतः कौशिक गोत्रो भवस्य यजमानस्य मक्कान् सिंह राज गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनः. గౌరవనీయులు మనం రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు వారి సతీమణి వారి పెళ్లి రోజు ఈరోజు వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రామగుండం పక్షాన. అదేవిధంగా వారు నిండా నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో రాముడికి సీతల ఆ అక్కయ్య కూడా ఎంబడి ఉండి ఈ ప్రాంతాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తూ మరి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ ఉన్నారు. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేమంతా కూడా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో ముందుకెళ్తూ ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచుతామని మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ యువ నాయకుడు మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరి బాబీ మనోహర్ ఠాకూర్ గారి వివాహ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిప్పారశ్రీని కార్యక్రమం చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు మన ప్రియతమ నాయకుడు ఈ రామగుండాన్ని అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న నాయకుడు. ఇప్పటికే దాదాపు 900 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ఒక అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు. అతని వెంట ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గారు ఎప్పుడు వెంటుండి తప్పకుండా ఆయనతో సహకరించి ప్రజలకు అందుబాటులో ఉండి మహిళా సోదరులకు కూడా అందుబాటులో ఉండి ఎవరికే సంబంధించిన భర్తతో పాటు తోడు ఉండి ఈరోజు రామగుండాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నారు. తప్పకుండా వారు చేసే అభివృద్ధి భాగంలో మరి ఇటీవల ఎన్నికైన మేయర్ మహంకాళ స్వామి మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు మరి మా కాంగ్రెస్ కార్పొరేటర్లు తప్పకుండా రామగుండం అభివృద్ధి ముందెళ్ళాలి ఎమ్మెల్యే గారి నాయకత్వాన అదేవిధంగా శ్రీధర్ బాబు ఆశీస్సులతో మేము కూడా రామగుండం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మా ఎమ్మెల్యే గారి మరి మా కార్పొరేటర్లు మరి మా డిప్యూటీ మేయర్ ఎంబడి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదరబోయిన రవికుమార్, కార్పొరేటర్లు గట్ల రమేష్, ముస్తఫా, నీలకంటి రాము, ధూళికట్ట మానస శరత్, కొమ్ము వేణు, దొంత శ్రీనివాస్, ఫజల్, నాయకులు తిప్పరపు శ్రీనివాస్, నాయని ఓదేలు యాదవ్, కొప్పుల శంకర్, సుతారి లక్ష్మణ్ బాబు, బాలరాజ్ కుమార్, సింహాచలం, రేణిగుంట్ల తిరుపతి స్వప్న, గజబింకర్ బాబు, బైరి రాజ్ కుమార్, నాంపల్లి, కంకనాల రాజు, ఆకులరిన అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. శనివారం నుండి 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉదయాన్నే పరీక్షా హాల్స్కు వెళ్లారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు విద్యార్థులు పరీక్షను రాశారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు పరీక్షా సెంటర్ వద్ద తమ హాల్ టికెట్ నంబర్ ఏ రూమ్లో పడిందో చెక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ జింక మల్లేశం మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో 10 సెంటర్లలో 2196 మంది విద్యార్థులకు గాను 2190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని 6 అబ్సెంట్ అయినట్లు వెల్లడించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అన్ని వసతులను కల్పించాలని, వాటర్ సౌకర్యం, ఫ్యాన్ సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం కావడం జరిగింది.
మరి ఈరోజు మనకు 2196 మంది అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 10 సెంటర్లలో 2196 మందికి గాను 2190 అంటే 6 ఆబ్సెంట్ అనేది మనకు వచ్చినటువంటి డేటా ప్రకారంగా అటెండెన్స్ ప్రకారంగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ 10 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫ్యాన్స్, అదేవిధంగా ట్యూబ్ లైట్స్ అన్ని పిల్లలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వారికి సంబంధించిన ట్యాబ్లెట్లు అన్నీ కూడా వాళ్ళు అందుబాటులో ఉంచడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా అన్ని సెంటర్లలో ప్రశాంతంగా పరీక్షలు ఈరోజు కంప్లీట్ కావడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఏప్రిల్ 15 వరకు అంటే ఏప్రిల్ 15 వరకు వొకేషనల్తో సహా ఏప్రిల్ 15 వరకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మధ్యలో ఒక్కొక్క ఎగ్జామ్కు 3 రోజులు, 4 రోజులు, ఒక ఎగ్జామ్కి 5 రోజులు ఇట్లా గ్యాప్ వచ్చింది. కాబట్టి మేము పేరెంట్స్ అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆబ్సెంటిజం ఉండే అవకాశం ఉంటుంది, ఆ ఎగ్జామ్ డేట్స్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పిల్లవాడిని ఎగ్జామ్ లేని రోజుల్లో పాఠశాలకు పంపించినట్టయితే ఉపాధ్యాయులందరూ కూడా వారికి ప్రిపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రిపరేషన్కు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రిపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని వారి టైం టేబుల్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా వాళ్ళు కనీసం గుర్తుపెట్టుకోవాలి. క్యాలెండర్ మీద పెట్టుకుంటే గుర్తుంటుంది. కాబట్టి గ్యాప్ వచ్చింది, ఎప్పుడు లేదు ఇట్లాంటివి. సిబిఎస్ఈ ప్యాటర్న్లో జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆబ్సెంట్ అయినట్టయితే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పేరెంట్స్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా సంబంధిత ఉపాధ్యాయులు కూడా వారికి ఫోన్ కాల్ చేసుకుంటా ఎగ్జామ్స్ ముందు అలర్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా పూర్తి స్థాయిలో పన్ను బకాయిలు వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశాలు జారీ చేశారు. పన్ను వసూళ్ల పురోగతిపై శుక్రవారం సాయంత్రం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు అధికారులు, రెవెన్యూ విభాగం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ బకాయిదారుల జాబితాలో ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం పన్ను వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడువు తేదీ దాటినప్పటికీ పన్ను చెల్లించని వారికి మున్సిపల్ సేవలు నిలిపివేయాలన్నారు. డివిజన్లలో అండర్ అసెస్డ్ ఉండవద్దని అన్నారు. ప్రతి నిర్మాణం పన్ను పరిధిలోకి రావాలని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్వో ఆంజనేయులు, ఆర్ఏ ఖాజా, సీనియర్ అసిస్టెంట్ సాగర్, జూనియర్ అసిస్టెంట్ సౌమ్య, వార్డు అధికారులు, వార్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ సుందరంగా తీర్చిదిద్దాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
ముస్లిం మైనార్టీలంటే కేసీఆర్కు అమితమైన ప్రేమ. ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మనాలి ఠాకూర్ల పెళ్లి రోజు పురస్కరించుకుని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు. నేటి నుండి ప్రారంభమైన 10వ తరగతి ఎగ్జామ్స్. ఉదయాన్నే ఎగ్జామ్ సెంటర్స్కు వచ్చిన విద్యార్థులు. ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా పూర్తి స్థాయిలో పన్ను బకాయిల వసూళ్లు చేయాలి. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.